వెల్కమ్ టు సర్ప్రైజ్ కిచెన్ అండి. మా వంటల గురించి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇవాళ మనం ఎంతో రుచికరమైన గోంగూర పచ్చిమిర్చితో పచ్చడి చేసుకుందామండి. ఇది అందరు చేసుకునేదే, కాకపోతే మా స్టైల్లో చూడండి, చాలా సింపుల్ వే ఉంటుంది. గోంగూర అంతా శుభ్రంగా కడుక్కుని ఇలా పెట్టుకోవాలి. ఒక 20 పచ్చిమిర్చి ఇట్లా వేసుకోవాలి. మనం రోట్లో దంచుకునే ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇట్లా గోంగూర వేసి ఒక 20 పచ్చిమిర్చి వేసి కొంచెం ఆయిల్ వేసి మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మొత్తం దగ్గరికి అయిపోతుంది. మనం రోట్లో దంచుకోవాలి. నేను చూపిస్తాను మీకు చూడండి. మనం గోంగూర పచ్చిమిర్చి ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా దగ్గరికి అవుతుందండి. ఇంకా చూద్దాం ఉడికిందో లేదో. ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ పడుతుందండి. నేను మళ్ళీ అయిపోయాక చూపిస్తాను. మగ్గాక మనం రోట్లో వేసి దంచుకుందాం. చూడండి, గోంగూర మొత్తం ఇలా దగ్గరికి అయిపోయి నీరు మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఇప్పుడు చల్లారాక సాల్ట్ వెల్లుల్లి వేసుకొని రోట్లో దంచుకోవాలండి. చూపిస్తాను నేను దంచుకున్నాను. ఇలా దంచుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు అవి కూడా వేసి చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తానండి. ఇది సింపుల్గా మనం హడావుడి లేకుండా చేసుకునే పచ్చడి ఎంతో కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుందాం. అలాగే 2 ఎండుమిర్చి. చాలా రుచిగా ఉంటుందండి. ఇది పల్లెటూర్లలో ఎక్కువగా చేసుకుంటుంటారు. హడావుడి లేకుండా ఏమీ అవసరం లేదండి. ఒక్క దీంతో కొంచెం నెయ్యి కూడా అవసరం లేదు, కానీ అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటుందండి. స్మెల్ చూస్తేనే అదిరిపోతుంది. తింటే చెప్పక్కర్లేదు. మీరు కూడా ఇలా ఈ పద్ధతిలో చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి, పోపు కొంచెం వేగిపోతుంది. పోపు గింజలు కొంచెం కలర్ రాగానే అయిపోయిందండి. పోపు వేగింది. దీంట్లో మనం ఉన్న గోంగూర వేసుకుని కలుపుకోవాలండి. అలాగే సన్నగా ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇవి చట్నీ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.